ఈ భజనకి ముందు ఒక్క నిమిషం భగవద్గీత ఫౌండేషన్ గురించి నేను వివరిస్తాను. దయచేసి వినండి. అన్డౌటెడ్లీ I have dedicated my entire life to propagate the essence of Bhagavad Gita throughout the world, to build selfless society, to build world peace. ప్రపంచ శాంతికి నిస్వార్థంగా బతకడం కంటే వేరే కాన్సెప్టే లేదు, వేరే దిక్కే లేదు. అందుకని యునెస్కో ఇటీవల గుర్తించింది భగవద్గీతని. ఇది యూనిక్ గ్రంథం అని. ప్రపంచంలో ఏ మత గ్రంథాన్ని యునెస్కో గుర్తించాలి. ఎందుకంటే మిగతా మత గ్రంథాల్లో ఒక మత గ్రంథం అన్య దేవతల్ని ఆరాధించే వాళ్ళు నరకానికి పోతారు అని బెదిరిస్తోంది. ఇంకో మత గ్రంథం మా మత సిద్ధాంతాల ప్రకారం స్త్రీ పురుషులు సమానం కాదు, స్త్రీలు బిడ్డల్ని కంటానికి మాత్రమే పనికొస్తారు అని చెప్తోంది స్టేజ్ మీద. మాది మతం కాదు, ధర్మం సార్వజనీనమైంది. మనదేమని చెప్తోంది? మాతృదేవో భవ. స్త్రీ తల్లి నాన్న అంతటి ఐడియాలజీ ఉన్న దేశంలో ఉన్నాం. దీన్ని ప్రపంచానికి అందించడం కోసం మొట్టమొదటిగా తెలుగులో నేను ప్రారంభంలో చెప్పినట్టు కళ్ళు మూసుకుని వింటుంటే మీరు దర్శిస్తున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో సాక్షాత్తు మీరే కురుక్షేత్రంలో శ్రీకృష్ణార్జున సంవాదాన్ని అక్కడే ఉండి ప్రత్యక్షంగా వింటున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో రికార్డ్ చేశాను మిత్రులారా. నెవర్ బిఫోర్. ఇన్స్పైర్డ్ బై ఘంటసాల. దానికి ఏదో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనుకున్నాం. ఆ రోజులో 4-5 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అది ఒక ఆల్బమ్ లాగా చేశారు ఆ రోజులో. ఇది సినిమా లాగా చేయాలనుకున్నాం. ఇది రికార్డ్ చేయడానికి 9 సంవత్సరాల కాలం పట్టింది. 9 కోట్ల రూపాయల వ్యయమైంది మిత్రులారా. ఈ ప్రాజెక్ట్ ప్రారంభించే ముందు నా బ్యాంక్ అకౌంట్లో ఉన్నది 13,000 రూపాయలు మాత్రమే. ప్రపంచంతో తిరిగాం. నా ఈగోకి నచ్చందే అడుక్కోవడం. అదే చేయించాడు పరమాత్మ. ఇల్లు, గడప గడప, దేశం దేశం, ప్రాంతం, జిల్లాలు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భిక్షాందేహి భగవద్గీత రికార్డ్ చేస్తాం. ప్లీజ్ సపోర్ట్. నా కోసం కాదు. డబ్బు కోసం అయితే పాత జీవితంలోనే ఉండుండేవాడు. కోర్టు. ఐ వాజ్ సక్సెస్ఫుల్ సింగర్ ఆన్ స్టేజెస్, ఆన్ ఎవ్రీవే. నేను వ్యాఖ్యాతం కూడా. భాష ఉంది, నాలెడ్జ్ ఉంది, జ్ఞానం ఉంది. వాటిని అలా ఉపయోగించుకోవచ్చు. అక్కర్లేదు. శాశ్వతమైన పని చేయాలి అనే స్ఫూర్తితో సంపూర్ణ భగవద్గీతని అలా రికార్డ్ చేసిన భగవద్గీతని మొట్టమొదటిగా మీకు వినిపించింది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన విని ఏమన్నారో తెలుసా? నాకు ప్రపంచంలో నాకు స్ఫూర్తినిచ్చిన గ్రంథాలలో మొదటి గ్రంథం భగవద్గీత. అబ్దుల్ కలాం. ఎవరికి ఏ డౌట్ అయినా తీరిపోతుంది. మేము మాట్లాడుకున్న కాన్వర్సేషన్ యూట్యూబ్లో చూడండి ఒకసారి, కలాం గారి సమక్షంలో. తల్లిదండ్రులారా, మీరు మీ విలువైన సమయాన్ని మీ బిడ్డల కోసం కేటాయించండి. మీ ఐడియాలజీ వాళ్ళకి తెలియాలి. ఈ పని చేస్తే నాన్నకి ఇష్టం ఉండదు అని తెలియజేయడమే ఐడియాలజీ పాస్ ఆన్ చేయడం. ఈ పని చేస్తే అమ్మకి ఇష్టం ఉండదు, ఈ పని చేస్తే నాన్న చాలా ఆనందపడతాడు, ఈ పని చేయడం వల్ల అమ్మ ఆశీర్వదిస్తుంది. ఇదే ఐడియాలజీస్ పాస్ ఆన్ చేయడం. లేకపోతే ఇంట్లో పిల్లలు ఉన్నారంటే ఉన్నారంతే. ఎవరికి వాడు కాదు కదా మన కుటుంబ వ్యవస్థ అంటే. నాన్న అనుభవం నుంచి కొన్ని వందల వేల సూర్యోదయాలు చూశాడు, చంద్రగ్రహణాలు చూశాడు, చంద్రోదయాలు చూశాడు. ఆయన ఎక్స్పీరియన్స్ నుంచి ఏదో తెలుసుకోవాలి మనం. ఆ టచ్ ఏదో దగ్గరికి తీసుకోవాలి. ఏమీ లేకపోవడం వల్ల ఇళ్లలోంచి పిల్లలు సడన్ గా అదృశ్యం అయిపోతున్నారు. ఇతర దేశాల్లో, భారతదేశంలో కూడా అలాగే తయారవుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. ఇప్పుడు వెళ్ళిపోతున్నారండి. మా ఇంట్లో మా పిల్లలు లేదు, నీకు ఏదైనా మంత్రం చెప్పండి గురువు గారు అంటే, ఎందుకు లేదు? అసలు ఏమి రిలేషన్ ఉంది మీ ఇద్దరి మధ్యన అంటే, రిలేషన్ లేకుండానే పెరిగిపోయాడు వాడితే. కంఫర్ట్స్ ఇచ్చేసి అన్ని సమకూర్చేస్తే అది పెంపకం అనుకుంటున్నారు. నో. మా నాన్న ఇప్పుడు ఈ మాట మాట్లాడుతుండేవారు అని గుర్తు చేసుకోవాలి కదా నాన్న లేనప్పుడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, మీ ప్రెజెన్స్ ఎలా ఉండాలంటే మీ ఆప్షన్స్ లో కూడా గుర్తు చేసుకునేట్టు ఉండాలి. అదిరా ప్రెజెన్స్ అంటే. అలా ఈ భగవద్గీతను, తెలుగు భగవద్గీత విడుదలైంది. మీరు ఎవరన్నా వినాలనుకున్న వాళ్ళు వినాలని కాదు, మీరు వినండి. భగవద్గీత ఫౌండేషన్.org అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ 700 వర్సెస్ విత్ తెలుగు మీనింగ్, విత్ ఇంగ్లీష్ మీనింగ్ ఆల్సో.
మీరు వినండి, మీ పిల్లలకు కూడా వినిపించండి. మనిషి మాట్లాడితే అది మాట మాత్రమే, అదే మాట దైవం మాట్లాడితే మంత్రం. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ మానవుడు కాదు, దైవం. కాబట్టి భగవద్గీతలో ఆయన చెప్పిన శ్లోకాలన్నీ మంత్రతుల్యాలే. వినండి. ఈ సందర్భంగా చిన్న అభ్యర్థన ఏమిటంటే, భగవద్గీత ఫౌండేషన్ వీలైనన్ని ప్రపంచ భాషల్లోకి భగవద్గీతని తాత్పర్య సహితంగా అనువదించి ప్రపంచానికి అందించే సంకల్పం చేపట్టింది. అందులో ప్రథమంగా భగవద్గీత ఒక దేశానికి సంబంధించింది కాదు, ప్రపంచంలో ప్రతి మానవుడు విన్న ప్రతివాడు ఉద్ధరింపబడేది. అలాంటి ఆత్మబోధ, అలాంటి కర్తవ్య బోధ భగవద్గీత. కాబట్టి దీన్ని ప్రస్తుతం ఇంగ్లీష్లో దీన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ నియర్లీ 7 crore ప్రాజెక్ట్ ఇది. అంటే ఒక్కొక్కరు ఒక్క శ్లోకానికి $1,116 అనుకోండి. ఒక్క శ్లోకం చేసిన మీ పేరు మీద 700 మంది సమకూరితే లేదు మేము ఒక చాప్టర్ చేసేయగలమండి అనుకుంటే ఒక చాప్టర్ చేయండి, మీ పేరు మీద శాశ్వతంగా. లేదు మేము 2 చేయగలం. లేదంటే మాకు చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ ఫౌండేషన్ కూడా 501c అతి త్వరలో రాబోతోంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. భారతదేశం నుంచి చేయాలనుకుంటే 80G ఉంది. ప్రతి దేవాలయంలోనూ మారుమోగాలి ఈ భగవద్గీత. ప్రతి వాడు విని తీరాలి. స్వార్థరహిత ఉత్తమ సమాజం నిర్మించబడాలి అంటే ఓన్లీ భగవద్గీత వల్లే సాధ్యం. భగవద్గీత వినాలి, భగవద్గీత అర్థం చేసుకోవాలి, భగవద్గీత ఆచరించాలి, భగవద్గీతని కాపాడుకోవాలి, ప్రచారం చేయాలి. 5th లెవెల్ ఏంటంటే, భగవద్గీత గురించో, భారతీయుల గురించో, భారతీయ సంస్కృతి గురించో ఎవరిష్టమైనట్టు వాడు మాట్లాడుతుంటే దాన్ని ఎదుర్కొని 1st లెవెల్లో వాడిని ఎడ్యుకేట్ చేయండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, హిందూయిజం ఈజ్ సో స్ట్రాంగ్ బట్ అన్ఫార్చునేట్లీ హిందూస్ ఆర్ సో వీక్. గుడి కట్టున్నాం అంటే, బొట్టు పెట్టుకుంటున్నాం అంటే, ఎందుకు ప్రకటించుకుంటున్నామో తెలియదు. ఆచరణాత్మక హిందువులం కావాలి మనం, ప్రకటించుకునే హిందువులు కాదు. అందుకని చిన్మయ మిషన్ స్వామీజీ, మీరు ఏంటి స్వామి దీర్ఘంగా ఆలోచిస్తున్నారంటే, ఆయన ఒక మాట అన్నాడు, జాతంతా నివ్వెరపోయే మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా ఆయన? ఐఎమ్ సీరియస్లీ థింకింగ్ దట్ హౌ టు కన్వర్ట్ హిందూస్ ఇంటూ హిందూయిజం అన్నాడు. వీళ్ళు హిందువులు అంటే హిందువులు కాదు. మీ అమ్మనంటే ఊరుకుంటున్నారా? మీ నాన్ననంటే ఊరుకుంటున్నారా? మీ బిడ్డలంటే ఊరుకుంటున్నారా? మీ ప్రాపర్టీ మీద ఎవరన్నా కన్నేస్తే ఊరుకుంటున్నారా? మన కులాన్ని ఎవరన్నా అంటే మొత్తం వాళ్ళందరూ వచ్చేస్తున్నారు కదా, అందరూ వెళ్ళిపోవాలని అనిపిస్తోంది కదా. అలాంటప్పుడు పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి కాశ్మీర్లో 26 మంది హిందూ పర్యాటకుల్ని నువ్వు హిందూవేనా అని అడిగి 3 ఎస్ మేము హిందువులవే అంటే, హిందువులు అంటే పిట్టలు కాల్చినట్టు కాల్చేస్తే ఒక్క హిందువు రోడ్డు మీదకి వచ్చి నిరసన చేయలేదు. ఊరికి ఒక స్వామీజీ ఉన్నారు, వాళ్ళకి లక్షలాది మంది కోట్లాది మంది భక్తులు ఉన్నారు. ఏ స్వామీజీ రోడ్డు మీదకి వచ్చి ఒక లలిత సహస్రనామ పారాయణమో, ఒక భగవద్గీత పారాయణమో, ఒక విష్ణు సహస్రనామ పారాయణమో చేసి నిరసన వ్యక్తం చేసేందుకు ఒక్కరు సిద్ధంగా ఉన్నారా? మోడీ ఒక్కడు పట్టించుకున్నాడు యుద్ధం పేరుతో. మోడీ ఒక్కడు పట్టించుకున్నాడు. ఒక కులం వాడిని అంటున్నప్పుడు, కులం అంతా వస్తున్నప్పుడు నువ్వు హిందువు అంటే హిందువులందరూ రావాలి కదా, ఇది లాజిక్ కదా. మన వాడిని ఒకడు అనేస్తున్నారు, మిగతా మతాల వాళ్ళు అంటున్నారు. హైదరాబాద్లో నేను చూసిన ఒక బలమైన దారుణమైన సంఘటన ఏమిటంటే, ఒక బస్సులో ట్రావెల్ చేస్తున్నాడు ఒక ముస్లిం యువతి, ముసుగు వేసుకుని. ఆ పక్కనే వాడు కూర్చుని నిద్రపోతున్నాడు. వాడు మెరుకు సడన్ గా బస్సు ఇట్లా జక్ చేసి ఆగింది. ఆగ్గానే వాడు సడన్ గా కళ్ళు తెరిచాడు. ఈ లోపల పక్కన కూర్చున్న అమ్మాయి సడన్ గా వాడిని తోసుకుంటూ వెళ్ళిపోతుంది. వీడెందుకో మెరుకు వచ్చి జేబులో చూసుకుంటే మొబైల్ లేదు. ఆపండి 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 అని గట్టిగా అరిచాడు. ఆపాడు. అందరినీ చెక్ చేయండి అన్నాడు. ఈ అమ్మాయిని చెక్ చేసే లోపల ఒక 10 మంది ముస్లిమ్స్ వచ్చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు అక్కడి నుంచి. నేను ప్రత్యక్షంగా చూశాను. మతాల గురించి తప్పుగా మాట్లాడుకోవడం కాదు మిత్రులారా. యూనిటీ ఏమిటి? యూనిటీ ఎక్కడ ఉండాలి? యూనిటీ అసలు ఉందా హిందువుల్లో? మనం దర్శించుకుంటున్న దేవీ దేవతల్ని, ఆ విగ్రహాల్ని, ఆ దేవాలయాన్ని పడగొట్టేస్తుంటే, కూల్చేస్తుంటే ప్రభుత్వాలు కూడా వాళ్ళని కూల్చేసిన వాళ్ళని కాపాడే దుస్థితిలో ఉన్నాం.
స్ట్రాంగ్ గా ఉన్నారా? హిందూయిజం ఇస్ సో స్ట్రాంగ్, బట్ హిందూస్ ఆర్ సో వీక్. నిజమే, వీక్ గా ఉన్నాం. వీక్ గా ఉన్నప్పుడు గుడిగంట మానేయాలి. ఎందుకు యాక్టింగ్? వాడు నావాడు కదా, మనకి సెక్యూరిటీ కదా. రామరాజ్యం ఎప్పుడు వచ్చినట్టో తెలుసా మిత్రులారా? దైవాన్ని మనకి సెక్యూరిటీగా భావిస్తాం మనం. అలాంటి దైవానికి సెక్యూరిటీ లేకుండా దర్శించుకునే స్థితి భారతీయుడికి, హిందువుడికి ఎప్పుడైతే ఉంటుందో అది రామరాజ్యం అంటే. టెంపుల్స్ లో సెక్యూరిటీ ఏంటి? మనం వెంకటేశ్వర స్వామి ముందు సెక్యూరిటీ క్యూ నుంచి వెళ్ళిపోవడం ఏంటి? ఆయన కదా మన సెక్యూరిటీ. ఆయనకి సెక్యూరిటీ ఎందుకు? ఈ ఆంగ్ల భగవద్గీతని ప్రపంచానికి అందించే ప్రయత్నంలో దయచేసి 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 మీరందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ, మా అల్టిమేట్ మేము తర్వాత తీసుకోబోయే స్టెప్ ఏమిటంటే, వీలైన ప్రపంచ భాషలోకి, ముఖ్యంగా ప్రతి దేవాలయానికి దీన్ని చేర్చాలి. కృష్ణుడు పుట్టిన మధురకి చేర్చాలి సంపూర్ణ భగవద్గీత. మేము చాలా రీసెర్చ్ చేశాం. అన్ని దేవాలయాలను పాటలు వేస్తున్నారు, భక్తి గీతాలు వేస్తున్నారు. ఇది లెంగ్తీ స్పీచ్ అవ్వచ్చు, కానీ మీరు ఇంట్రెస్ట్గా వింటున్నారని చెప్తున్నాను. ఇదంతా మీకు చెప్పి తెరవలసింది. మిగతా అన్ని చోట్ల నేను చాలా చూస్తుంటాను. జనాల ఇంట్రెస్ట్ లెవెల్స్ ఫస్ట్ లెవెల్లో ఉంటుందో ఫైనల్ లెవెల్లో ఉంటుందో. శ్రద్ధగా వింటున్నారు, కానీ ఈ బాధ్యత కూడా తెలుసుకోండి. భగవద్గీత వినేశాం, ఆనందించాం, భలే పాడాడు, భలే ఏడిపించాడు, భలే ఆనందం ఇచ్చాడు. అసలు ఏమీ కాదు రెస్పాన్స్ అంటే. భగవద్గీత అంటే ఆచరణ, ఇట్స్ ఎ ప్రాక్టీసింగ్ టెక్స్ట్. మనమంటూ ఏం చేద్దాం? ఈ ధర్మానికి ఏం చేద్దాం? మతం కాదు ఇది. ఈ ధర్మానికి ఏం చేద్దాం? మన పిల్లలకి నేర్పిద్దాం, అందరికీ నేర్పిద్దాం, ప్రతి దేవాలయానికి చేర్చుదాం. దేవాలయంలో భగవద్గీత మోగి తీరాల్సిందే. కీర్తనలు, పాటలు, భక్తి గీతాలు వేస్తున్నారు మిత్రులారు. వీటిలో ఏముంటుంది? దేవుడా నువ్వు అంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు అని ఉంటుంది. వాడి గొప్పతనం మనం చెప్పక్కర్లా, కానీ దైవ సందేశం మనం ఏం చేస్తే ఆయన్ని చేరుకుంటామో ఈ దైవ సందేశం ప్రపంచానికి చేరాలి. ఆ సందేశమే భగవద్గీత. అలా కృష్ణుడు పుట్టిన మధురకి చేర్చాలి, కృష్ణుడు పరిపాలించిన ద్వారకకి చేర్చాలి. కృష్ణుడు సుప్రతిష్ఠుడే. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన హృదయం, గుండె ఈ రోజుకి శిల రూపంలో భద్రంగా ఉంది అని కోట్లాది మంది హిందువులు విశ్వసించే పూరి జగన్నాథుడు దేవాలయానికి ఒడియాలో రికార్డ్ చేసి అక్కడ అందించాలి. ఇంకా వీలైన ప్రపంచ భాషలోకి అవర్ అల్టిమేట్ భగవద్గీత ఫౌండేషన్స్, అల్టిమేట్ గోల్ ఈస్ టు ఎస్టాబ్లిష్ భగవద్గీత యూనివర్సిటీ ఇన్ అవర్ తెలుగు స్టేట్. ప్రపంచానికి గీతను బోధించిన శ్రీకృష్ణ పరమాత్ముడికి గుడి, ఆయన బోధించిన జీవిత పాఠమైన భగవద్గీతకి బడి. గుడి, బడి, దేవాలయం, విద్యాలయం. ఇది మా అల్టిమేట్ గోల్. ఈ లోపల మేము భగవద్గీత స్కూల్ ప్రారంభించడానికి కూడా మేము చేతులు జోడించి అర్జునులాగానే వంగి నమస్కరించి మీ అందరికీ, పరమ బంధువులు, ఆత్మ బంధువులు, మీ అందరికీ అభ్యర్థిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్, కైండ్లీ సపోర్ట్, యథాశక్తి. నేను ప్రకటిస్తున్నది మీరు ఒక $5 $10 ఇస్తే అవి ఎందుకు పనికిరావు మిత్రులారా. మీ స్నేహితులు ఇక్కడ కూర్చున్న 50 మందో 100 మందో 200 మందో 400 మందో వీళ్ళకి మాత్రమే చెప్తున్నట్టు కాదు. మీకు సంస్థ తెలిసింటే దయచేసి వాటితో చేయించండి. మేము ఈ ప్రాజెక్ట్ మొత్తం మేము ఒక్కడే చేయగలమండి అని అనుకున్నారు అనుకోండి, ఆ సంస్థ ద్వారా చేయించండి. మీ ఎంబ్లం దాని మీద ఉంటుంది సంపూర్ణ. Our organization is soulfully presents world's first musical Bhagavad Gita. ఈ ప్రింట్తో అది జనాల్లోకి వెళ్తుంది.